ప్రజలకు మంచినీటికి, సాగునీటికి ఉపయోగపడే చెరువుల్ని తెలుగుదేశం పార్టీ కబ్జా చేయడం దారుణం. తక్షణమే చెరువు స్థలాన్ని తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి కేటాయించడాన్ని నిలిపివేయాలి. వైసీపీ పల్నాడు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి. ఈ చెరువునంతా మూసేసి వీళ్ళు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పెడతారంట ఇక్కడ. ఇది చాలా దారుణమైన అంశం. చెరువు మేము కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇచ్చాం, మనం ఎంఆర్ఓ కంప్లైంట్ ఇచ్చాం, కోర్టులో వేసాం. అయినా సరే వీళ్ళు ఎక్కడా కూడా దీనికి తగ్గకుండా గవర్నమెంట్ రిప్లై పడేస్తున్న స్టేజ్ లో వీళ్ళు వచ్చి ఆక్యుపై చేసి ఈ చెరువుని ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ కట్టడానికి వీళ్ళంతా కూడా సన్నద్ధం చేశారు. ఇంకా నీళ్లు చూడు ఎట్టున్నాయో, నీళ్లు చూడు. సరే టీవీ 9 వస్తా అన్నాడు ప్రసాద్ సాక్షి, ఒకసారి ఫోన్ చేయకలేదు. ఇసప్పాలెం సీను మీరు రండి, ముందుకు రండి. వాళ్ళని కూడా రమ్మా. మా చరిత్ర మా తాత వాళ్ళ కానీ చెప్పేది ఇది అసలు గవర్నమెంట్ ల్యాండ్ కాదు, వాళ్ళు గవర్నమెంట్ కి ఇచ్చారు. వాస్తవంగా అయితే ఇది మాత్రం మా తాత వాళ్ళ కాంచి చెబుతున్న వాస్తవం. వాళ్ళు ఈ ఏడు వాళ్ళే పూడిచారు, మళ్ళీ దానికి బిల్లు పెట్టుకున్నారు, దీనికి బిల్లు పెట్టుకున్నారు. ఇప్పుడు మళ్ళీ దీన్ని మూడు చేసి ఈరోజు మనం గుడ్ మార్నింగ్ నర్సరావుపేట కార్యక్రమంలో భాగంగా ఇసప్పాలెం టు జొన్నలగడ్డ బైపాస్ రోడ్ లో ఉన్న ఈ యొక్క ప్రదేశంలో ఉన్నాం. దీన్ని వంకాయల వారి కుంట అంటారు. దీని పేరు వంకాయల వారి కుంట. దాదాపు ఎకరం 70 సెంట్లు గల ఈ చెరువుని, ఈ కుంట అంటే వాటర్ బాడీ, ఈ చెరువుని తెలుగుదేశం పార్టీ ఆఫీస్ కోసం కేటాయించినట్లు నిన్న మొన్న వాళ్ళ కరపత్రిక ఆంధ్రజ్యోతిలో ప్రకటన చేయటం కూడా చూసాం. మొట్టమొదటగా ఇది చెరువు ఈ విధంగా ఉండేది. ఇది గతంలో ఉన్న చెరువు వాటర్ బాడీ. ఈ చెరువుని విడతల వారీగా దీనిలో మట్టి తోలి పూర్తి చేసే కార్యక్రమం చేసి, చూడండి ఇది డేట్ వైజ్ మీకు ఈ యొక్క పత్రికలని చూపిస్తున్నాం. ఇది 27/2వ తారీఖున ఇక్కడ చెత్త చెదారం ఇదంతా కూడా శుభ్రం చేసే కార్యక్రమం ప్రారంభించారు. తర్వాత ఈ నీళ్ళన్నీ కూడా పైపుల ద్వారా ఇక్కడి నుంచి బయటికి వెళ్ళబెట్టే కార్యక్రమం చేశారు. పైపుల ద్వారా ట్రాక్టర్లు ఇంజన్లు పెట్టి ఈ చెరువులో ఉన్న నీళ్ళన్నీ కూడా ఈ బయటికి పంపించేసి కార్యక్రమం చేసి, ఇది 3వ తారీఖు మార్చి 3వ తారీఖున చూడండి ఇక్కడ మట్టి ఫిల్ చేసే కార్యక్రమం చేస్తాం. మార్చి 3వ తారీఖు తర్వాత ఇది మార్చి 3వ తారీఖున చూడండి ఈ మట్టి అంతా కూడా తీసుకొచ్చి అంచులన్నీ కొట్టేసి ఈ మట్టిని చెరువులోకి పెట్టి నింపేసే కార్యక్రమం చేసి ఈ చెరువుని బూట్ చేసే కార్యక్రమం చేస్తా ఉన్నారు. 3వ తారీఖున ఇది 4వ తారీఖు. 4వ తారీఖు చూసారా, మార్చి 4వ తారీఖున ఈ నీళ్లు ఇంకా ఉన్నాయి. మట్టి యువతల నుంచి ఎడ్జెస్ నుంచి చేశారు. మేము మార్చి 5వ తారీఖున కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చాం స్పందన కార్యక్రమంలో. కలెక్టర్ గారు ఇది నీళ్లు నిల్వ ఉంచే కుంట, ఇది మంచినీళ్ల కోసం, పొలంలో సాగునీటి కోసం ఈ ఇసప్పాలెం గ్రామస్తులు అట్లానే చుట్టుపక్కల నివసించే వాళ్ళందరూ కూడా ఈ వాటర్ ని ఉపయోగించుకుంటున్నారు. దయచేసి దీన్ని పూడ్చే కార్యక్రమం చేయొద్దు. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం ఎక్కడైతే వాటర్ బాడీ ఉందో, కుంట గాని చెరువు గాని నీరు నిలబడే వాటర్ బాడీని ఎక్కడా కూడా ధ్వంసం చేయొద్దు, వాటిని కాపాడాలని చెప్పి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం ఉందని చెప్పి మార్చి 5వ తారీఖున మేము కలెక్టర్ గారికి స్పందన కార్యక్రమం స్వయంగా నేను వెళ్ళి గ్రామస్తులను, ఇసప్పాలెం గ్రామస్తులను తీసుకువెళ్ళి మేము ఈ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఆ రోజు ఎంఆర్ఓ గారిని పిలిచి, అప్పుడున్న ఎంఆర్ఓ గారిని పిలిచి
కలెక్టర్ గారు ఇదేంటి ఒకసారి ఎంక్వైరీ చేసి ఆలోచించండి అని చెప్పి చేయండి అని చెప్పి చెప్పడం జరిగింది. ఆ తర్వాత మేము మార్చి 5 ఇచ్చిన తర్వాత ఇంకా ఫర్దర్గా చూడండి, మార్చి 23వ తారీఖు పూర్తిగా పూసేశారు. విత్ డేట్స్ ప్రకారం ఫొటోస్ కూడా తీశాం, విత్ డేట్స్. ఈ యొక్క లాటిట్యూడ్ ఏంటి, యాటిట్యూడ్ ఏంటి, గూగుల్లో వచ్చే ఫోటోలు. మార్చి 23వ తారీఖున ఇది పూర్తిగా పూర్తి చేసే కార్యక్రమం చేశారు. ఫైనల్ గా చూడండి, ఇది 7/6 అంటే జూన్ 7వ తారీఖున ఆంధ్రజ్యోతి పత్రికలో టీడీపీ జిల్లా కార్యాలయానికి ప్రతిపాదన, నర్సరావుపేట సత్తెనపల్లి రోడ్డులోని ప్రతిపాదిత స్థలం. ఇదంతా కూడా ఈ స్థలాన్ని ప్రతిపాదించే ఆంధ్ర లీజ్ కోసం టీడీపీ లేక సిసిఎల్ఏకి ఫైలు. ఇది పరిస్థితి. చూడండి, ఇదే చెరువుని చూసారా మీరు ఒకసారి? వాటర్ కూడా చూడండి, వాటర్ ఇంకా నీళ్లు ఉన్నాయి, నీళ్లు కూడా ఉన్నాయి, ఇంకా నీళ్లు కూడా నిలబడి ఉన్నాయి. ఇదే చెరువుని 2014-19 తెలుగుదేశం పార్టీ హయాంలో నీరు చెట్టు కార్యక్రమం నిర్వహించి దీనిలో బిల్లులు కూడా చేసుకున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. మట్టి తోలి దీనిలో నీరు చెట్టు కింద బిల్లులు కూడా చేసుకున్నారు. ఇప్పుడు ఈ నీటి వసతులు ఉన్నాయి ఈ రోజు. ఎందుకంటే గ్రౌండ్ వాటర్ కావాలంటే మనకి చెరువు ఉండాలి. ఈ గ్రౌండ్ వాటర్ ఇక్కడ పక్కన నివసించే స్థలం, చెరువులు ఉన్నాయి, అపార్ట్మెంట్లు ఉన్నాయి. అపార్ట్మెంట్లకి గ్రౌండ్ వాటర్ కావాలన్నా, బోర్లు కావాలన్నా, చుట్టూ నివసించే వాళ్ళకి కావాలన్నా, అసలు ఇసపాలెం గ్రామానికి ఒకప్పుడు మంచినీటి చెరువు ఇదే. తర్వాత వాళ్ళు ఏదో ఒక చెరువు తవ్వుకున్నారు, ఆ చెరువులో నీళ్లు బాగుండవు. అది శ్మశానం నుంచి ఓటొచ్చి ఆ నీళ్ళంతా కూడా వాడటానికి, తాగటానికి కూడా ఇబ్బందికరమైన పరిస్థితి. అలాంటప్పుడు ఈ వాటర్ బాడీని మనం పరిరక్షించాల్సిన బాధ్యత మనకి లేదా అని ఈరోజు నేను అడుగుతాను. ఒక కలెక్టర్ గారికి ఇచ్చాం రిప్రజెంటేషన్, ఒక ఎంఆర్ఓ గారికి ఇచ్చాం, ఆఖరికి వీళ్ళు ఎవరో వినటం లేదని చెప్పి హైకోర్టులో కూడా దాఖలు చేశాం. రిట్ పిటిషన్ వేసాం హైకోర్టులో. అది కూడా వాయిదా అడిగారు, ప్రభుత్వం తరఫున వాయిదా అడిగారు. వాటర్ బాడీని మీరు ఏ విధంగా పరిరక్షించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి లేదా నేను అడుగుతున్నాను. ఎలాంటి స్థలాన్ని మీరు తీసుకెళ్లి తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి ఇస్తారా? ఇంత దారుణమైన అంశం అండి. తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి నిర్మాణం చేసుకోవడానికి ఒక చెరువు కావాల్సి వచ్చిందా? ఇంకెక్కడ స్థలాలు లేవా? స్థలాలు ఇవ్వండి. మేమే తెలుగుదేశం పార్టీకి స్థలాలు ఇవ్వద్దని మేము అంటారా? స్థలాలు ఇవ్వండి, ఖచ్చితంగా ఇవ్వాలి, ఇవ్వండి, తప్పేమీ లేదు. కానీ ఒక నీటి వస్తున్న కుంటని, ప్రజలకు ఉపయోగపడే, నిత్యం ఉపయోగపడే కుంటని తీసుకెళ్లి మీరు తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి ఇస్తానంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమాత్రం దీనికి అంగీకరించదు. న్యాయస్థానంలో కూడా మేము పోరాటం చేస్తాం, న్యాయస్థానంలో వేసాం ఆల్రెడీ. రేపు 15వ తారీఖు నుంచి కోర్టు సెలవులు అయిపోయిన తర్వాత మళ్ళీ ఓపెన్ చేస్తారు. ఒకసారి వాయిదాకు వచ్చింది బెంచ్ మీదకి. ఈ ఎంఆర్ఓ గారు, అప్పుడున్న ఎంఆర్ఓ గారు రిప్లై కూడా పడేయమన్నారు. రిప్లై పడడానికి టైం అడిగారు. ఆయన లీగల్ ఒపీనియన్ కూడా తీసుకొని దానికి సిద్ధంగా ఉన్నాడు. నేను ఫోన్లో కూడా స్వయంగా మాట్లాడాను ఎంఆర్ఓ గారితో. ఎంఆర్ఓ గారు ఎలా ఇస్తున్నారు? లేదండి, అది కొంటే అది నీటి వాటర్ బాడీ అని చెప్పాడు నాతోటి. చెప్పిన తర్వాత కూడా వాళ్ళు నీళ్లు తోడుతున్నా కానీ, మట్టి తోలుతున్నా కానీ ఏమాత్రం చర్యలు తీసుకొని ఎంఆర్ఓ ఏమాత్రం చర్యలు తీసుకోలేదు. అలానే కలెక్టర్ గారు చర్యలు తీసుకోలేదు. ఈరోజు మేము ఒకటే కోరుతా ఉన్నాం, ఈ ప్రభుత్వాన్ని కానీ లేకపోతే కలెక్టర్ గారిని కానీ, కలెక్టర్ గారి ద్వారా దయచేసి ఇలాంటి వాటర్ బాడీస్ ని ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత, కాపాడాల్సిన బాధ్యత మనందరికీ ఉంది. మీరు గొప్పగా చెప్తారు కదా చంద్రబాబు నాయుడు గారు, మొక్కలు పెంచండి, నీరు పోయండి, నీళ్లు ఉండాలి, వాటర్ బాడీస్ అని. మరి ఈ విషయంలో మీరు తెలుగుదేశం పార్టీ ఆఫీసుకి తీసుకున్నారే, ఏ విధంగా తీసుకుంటారు? ఇది ప్రజలకు ఉపయోగపడేది. చుట్టుపక్కల పొలాల వాళ్ళు నీరు పెట్టుకుంటారు, ఇక్కడ తాగడానికి నీళ్లు ఉపయోగించుకునే కార్యక్రమం ఉంది, గ్రౌండ్ వాటర్ ఉంటుంది. ఇంత మంచి చెరువుని ఈరోజు మీరు ఈ విధంగా పార్టీ ఆఫీస్కి ఉపయోగించుకోవడం ఏంటండి? దీనిలో మట్టి తోలేశారు ఆల్రెడీ. చూడండి, ఇంకా నీళ్లు నిలబడుతున్నాయి, నీళ్లు నిలబడే ఉన్నాయి. ఇంకా వీళ్ళు మట్టి తోలినా సరే దాదాపు 15 అడుగులుంటే దీన్ని చుట్టూ ట్రెంచ్ కొట్టి మట్టి బూట్ చేసే కార్యక్రమం చేశారు ఈ చెరువుని. దారుణమైన అంశాన్ని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీని మీద పోరాటం చేస్తుంది. ఎక్కడ దీనిలో రాజీ పడే కార్యక్రమం కాదు. దయచేసి మీకు ఏదైనా స్థలం కావాలంటే వేరే చోట ఎక్కడన్నా గవర్నమెంట్ స్థలం తీసుకోండి, తప్పేమీ లేదు. కానీ వాటర్ బాడీని, ప్రజలందరికీ ఉపయోగపడే ఈ యొక్క చెరువుని కాపాడాల్సిన బాధ్యత మనందరికీ ఉంది.
ఖచ్చితంగా దీన్ని గుర్తుపెట్టుకోండి. దీని మీద ఎమ్మెల్యే గారికి కూడా నేను మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. దయచేసి ఒట్టి ఛాలెంజ్లు, ఒట్టి బెదిరింపులు ఇలాంటి కార్యక్రమాలు కాదు. దయచేసి ఇలాంటి వాటి మీద మీరు కూడా నిలబడి ప్రజలకు ఉపయోగపడే దాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. ఖచ్చితంగా దీన్ని కాపాడాల్సిన బాధ్యత ఉంది. దయచేసి మీరు కూడా ఏమంటే ఇంట్రెస్ట్ తీసుకొని దీనిలో ప్రారంభించే కార్యక్రమం చేయగా ఎక్కడైనా వేరే చోట పెట్టుకోండి. మేము స్థలాలు కలెక్టర్ గారిని అడగండి, ఎక్కడైతే ఉందో ప్రభుత్వ స్థలం ఉందో దాన్ని వినియోగించే కార్యక్రమం చేసుకోండి అని చెప్పి ఈరోజు విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. ధన్యవాదాలు.